కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు 1,50,000 రుణమాఫీ చేసిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. 1,50,000 రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మండల వ్యాప్తంగా సుమారు 5,000 మంది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రుణం నుంచి విముక్తి కలిగిందని, రాబో రోజుల్లో మరికొంతమంది రైతులకు సంబంధించిన 2 లక్షల రుణమాఫీని పూర్తిగా రుణ విముక్తులను చేస్తామని వారు తెలిపారు. రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తల్లారి మలేష్, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏకకాలంలో రుణం విముక్తి చేస్తా అని చెప్పిండు. మరి అదే ఒక నెల 10 రోజులల్లా మొన్ననే 50,000 1 లక్ష వరకు చేసిండు. 1 రూపాయి నుంచి 50,000 వరకు చేసిండు. మరి ఇప్పుడు ఈ 1,00,000 రూపాయల నుంచి మళ్ళీ ఇప్పుడు 1,50,000 వరకు కూడా చేసిండు. మరి అలాగే ఆగస్టు లోపలనే మరి ఉన్న 2 లక్షల వరకు కూడా చేస్తా అని చెప్పిండు. ఇది చాలా రైతులకైతే హర్షించదగ్గ విషయం కాబట్టి ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు. కొంతమంది పేర్లు రాలేవని చెప్తున్నారు అక్కడక్కడ, కానీ వాళ్ళందరికీ కూడా ఈ 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు ఎవరికైతే ఉన్నాయో ఆ లోన్లన్నీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మాపైతే ఖచ్చితంగా ఎవరు కూడా రుణమాఫీ ద్వారా లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా నిన్న మరి 2వ విడతలో కూడా 0 నుండి 1,50,000 వరకు సుమారు 1,500 మంది రైతులు రుణమాఫీలో లబ్ధి పొందడం. సుమారు 5,172 మంది ఉమ్మడి వెల్దుర్తి మండలంలో రుణమాఫీ ద్వారా లబ్ధి చెంది పూర్తిగా ఏకకాలంలో బ్యాంకుల నుంచి మళ్ళీ రుణాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అదేవిధంగా